స్వామివారి పానకం కోసం మా తమ్ముడు ఇంత కష్టపడతాను నేను అస్సలు అనుకోలేదు. ఇక బ్యాక్ టు అందరి వీడియో. ఎందుకన్నా బుద్ధి ఉంటుందేమో అని నాకు మాత్రం అస్సలు ఉండదు. ఈ రోజు శ్రీరామనవమి పెట్టుకుని 10 వరకు పందిలాగా పడుకొని లేచి వచ్చేసరికి కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాను, దళిద్రం గజ్జలు కట్టుకుని నన్ను ఎత్తిన డాన్స్ చేస్తున్నప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి రామలవారిని దర్శనం చేసుకుని యూత్ మొత్తం గల్లీలో పోటీ బైక్ వేసుకుని తిరుగుదామన్నారు. ఇక నైస్ గా బైక్ ఎక్కి గల్లీలో పోటీ జై శ్రీరామ్ అనుకుంటే రైడ్ చేద్దాం అనుకుంటే నేను వేసుకునేది పంచాయ. బైక్ పై ఎక్కడానికి అయితే రావట్లేదు. ఆడ లేడీస్ లాగా కూర్చుందామంటే సిగ్గు మొగ్గలేస్తుంది. ఎలాగో రైడ్ మొత్తం కంప్లీట్ చేసుకుని నైస్ గా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి యూత్ మొత్తం 3 పెద్ద పెద్ద డ్రమ్ములలో పానకం అయితే రెడీ చేసి మీరు ఒకటి గమనించారు, ఇంత పెద్ద పూజా కార్యక్రమం జరుగుతుంటే మా అమ్మ మాత్రం నైస్ గా ఆడ లేడీస్ తో పాటు జోలి పెడుతుంది టెంపుల్లో. ఇదే మొదటిసారి అంటే మీరు పెరుగులు ఏలు పెట్టినట్టే గుడి బయట కూడా జోలి. ఆడ లేడీస్ అందరికి ఒక ఫస్ట్ అవార్డు ఇవ్వాల్సి వస్తే ఒక ముచ్చట్లు పెట్టి దానిలో ఇవ్వచ్చు. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇక అంతా కంప్లీట్ అయ్యాక భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మాత్రం నేను ప్లేట్లో ఎంచుకున్నా, ఎందుకంటే అవి లేకుండా భోజనం చేయలేరు కదా. మా అన్న మాత్రం మెయిన్ గా పానకం దగ్గరనే ఉన్నాడు. పానకం అయిపోయేదాకా అక్కడ నుంచి పక్క కూడా జరగడు. ఇక మీ విలేజ్ లో శ్రీరామనవమి ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.